పటాన్చెరులో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అరాచకాలతో స్థానిక ప్రజలు విసిగిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేనన్ని భూ కబ్జాలు పటాన్చెరు నియోజకవర్గంలో జరిగాయని అన్నారు. ఎక్కడికి వెళ్లినా బీఆర్ఎస్ చేస్తున్న మోసాలే ప్రజలు చెప్తున్నారని తెలిపారు. పటాన్చెరులో బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఖచ్చితంగా ఎన్నికల్లో తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న నందీశ్వర్ గౌడ్తో మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. పటాన్చెరులో బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ దాదాపు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరి కొత్తగా యూపీలో మాదిరి ఇక్కడ బుల్డోజర్ల ఒక సిద్ధాంతం అనేది తీసుకొస్తున్నారు. మరి ప్రచారం ఎలా సాగుతుంది, ఆ బుల్డోజర్ నిర్వచనం ఏమిటి, ఆయనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంగ్రాట్స్ సార్, మొత్తానికి బీఫామ్ తీసుకొని ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎలా ప్రజలు ఎలా రెస్పాన్స్ వస్తుంది, ఎలా సాగుతుంది ప్రచారం? చాలా బ్రహ్మాండంగా ఉంది రెస్పాన్స్. మా ప్రచారం కూడా చాలా పాజిటివ్గా సాగుతుందండి ఇవాళ. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. ఈ ప్రభుత్వం మీద కాకుండా మరి అదేవిధంగా ఎమ్మెల్యే మీద డబుల్ వ్యతిరేకత ఉంది. ఆయన చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు, భూదందాలు, భూ సెటిల్మెంట్లు, భూ కబ్జాల మీద ఇలా ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారు. ఇవాళ ఇదే పార్టీ గ్రామంలో ఇక్కడనే పక్కకు సుమారు 30 ఎకరాలు బీదవాళ్ళ ప్లాట్లను ఆక్యుపై చేసి దాంట్లో డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకొని అమ్ముతా ఉన్నాడు ఆ ప్లాట్లు. ఈ పార్టీకి మీరు వచ్చిన గ్రామంలో అంటే మొత్తం పటాన్చెరు నియోజకవర్గంలో ఆయన చేసింది 10 ఏళ్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ఇంకేమి చేయలే. అక్రమంగా ల్యాండ్స్ అన్ని కబ్జాలు చేయాలి, పాత లేఅవుట్లను మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ రీలేఅవుట్ చేసి అమ్మాలి. అట్లా కొన్ని వేల కోట్లు సంపాదించి బీద వాళ్ళ కడుపు కొట్టిండు ఆయన. ప్రజలు ఏమంటున్నారు ప్రచారంలో? ప్రజలు మీకు ఏమని చెప్పుకుంటున్నారు, ఎలా సాగుతుందంటారు? చాలా బాధలు ఉన్నాయండి. వాళ్ళకి ఏమి ఇస్తానో, డబుల్ బెడ్రూమ్ ఇస్తానడు ఇయ్యలే, రేషన్ కార్డు ఇస్తానడు ఇయ్యలే, పెన్షన్లు ఇస్తానడు ఇయ్యలే, ఇంటికి ఒక ఉద్యోగం వస్తానడు ఇయ్యలే. ఏమీ చేయలేడు కదా వాళ్ళకు. మాటల గారడి తప్ప ఆయన చేసింది ఏం లేదు. ఈ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇవాళ 3rd ప్లేస్ ఉన్నారు వాళ్ళు. ఇక్కడనే కాదు మొత్తం రాష్ట్రంలో కూడా వాళ్ళది 3% 3వ ప్లేస్ వాళ్ళది. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ పటాన్చెరు నియోజకవర్గంలో మాకు గెలవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 90,000 ఓట్లు హిందీ మాట్లాడే వాళ్ళే ఉన్నాయి, నార్త్ ఇండియన్స్. దానికి తోడు 30,000 ఓట్లు మునూరు కాపులు మునూరు కాపు అంటే ఆంధ్ర కాపులు, తెలంగాణ కాపులు కలిపి 30,000 ఓట్లు ఉన్నాయి. ఇవాళ 1,20,000 ఓట్లు అవే మాకు. బీసీల కోసం మేమే పరితపిస్తున్నాం, బీసీలకు రిజర్వేషన్ కల్పించాలంటున్నారు. దాదాపు మహిళా బిల్లు కూడా మాకి సొంత మనడుగా ఎమ్మెల్సీ కవిత గారు కూడా చెప్పుకున్నారు. బీసీల కోసం మేమే ఆర్నిషాలు కష్టపడుతున్నాం, బీసీ బిల్లు కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాసినట్టున్నారు. నిజంగా బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని మోడీ ప్రకటించిన తర్వాత ఏ బీసీ సంఘాలు కూడా దాదాపు ఇటు బీజేపీ ప్రభుత్వానికి కానీ మోదీకి కానీ కృతజ్ఞత తెలపలేదు. ఎలా దీన్ని తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి? బీసీ ముఖ్యమంత్రి అనేది స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ప్రకటించలే, ఎక్సెప్ట్ నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ. ఇలా సిగ్గుశరం ఉండాలి కేసీఆర్ గారికి కానీ కాంగ్రెస్ వాళ్ళకి కానీ. నువ్వే ముఖ్యమంత్రివి, నీ కొడుకు మంత్రి, మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షుని నువ్వే, మరి మళ్ళా వైస్ ప్రెసిడెంట్ నీ కొడుకే. మరి ఒక బీసీకి ఇవ్వచ్చు కదా, నువ్వు చెప్పడమేంది? ఏమైనా అర్థం ఉందా ఆయన చెప్పే దాంట్లో? మీ పోటీ ఏ పార్టీతో పోటీ ఉండబోతుంది ముఖ్యంగా పటాన్చెరు చూస్తే? ఏ పార్టీతో ఇవ్వాలైతే మేము నంబర్ 1 మేమే ఉన్నాము. ఏ పార్టీ ఆలు కొట్లాడుకుంటున్నారు ఇప్పుడు, ఏది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఫస్ట్ సెకండ్. మేమే తప్పకుండా భారతీయ జనతా పార్టీ పటాన్చెరు నియోజకవర్గంలో జెండా ఎగిరేయడం ఖాయమండి. ప్రజలు ఏమంటున్నారు సార్? మామూలుగా ఇన్నాళ్ళుగా ఎవరెవరు అభ్యర్థి మార్పులు, దాదాపు అధికార పార్టీ నుంచి కాంగ్రెస్లో రావడం, ఇవన్నీ అభ్యర్థి చూస్తాం. మీరు వారిని ఆ పార్టీలోకి ఆహ్వానించారని చూస్తాం. అది ప్లస్ అవుతుందా మైనస్ అయితే ఒకవేళ వస్తే అనుకుంటే? ఒకవేళ దాదాపు కొంతమంది ఆహ్వానించారు, కొంతమంది విభేదించారు. మీరు ఆహ్వానించినట్టేనా ఇక నీలమద్ అనే వ్యక్తిని? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఇవాళ 17 మందిని కొత్త వాళ్ళని జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకొని కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చిర్రు. మరి ఎంతవరకు న్యాయం అండి ఇది? అంటే డబ్బులకు టికెట్లు అమ్మేస్తున్నారు వాళ్ళు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకు అమ్మేసిరు కాంగ్రెస్ పార్టీ. డబ్బులతో కూడా ఎక్కువగా ప్రభావం అవకాశం ఉందని కూడా అంటున్నారు. డబ్బు ప్రభావం ఆ రకంగా ఉండబోయే అవకాశం ఉందా? మరి మహిళలకు, యువతకు మీరేం చెప్తారు సార్ సూటిగా చెప్పాలంటే? ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు డబ్బులు తీసుకొని వచ్చిరా మా ఎంబడి వచ్చేటోళ్ళు? అధికారంగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ
ఇవాళ అధికారంలో ఉన్నది, దోచుకున్న సొమ్ములు వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. ఇవాళ వాళ్ళు డబ్బులు ఇచ్చి ఎలక్షన్స్లో ఓట్లు కొనాలని చూస్తున్నారు. ఇది జనరల్ ఎలక్షన్. ఇది జనరల్ ఎలక్షన్స్లో 5 సంవత్సరాల కొరకు ప్రజలు ఓటేసేటప్పుడు బాగా ఆలోచన చేసి ఓటేస్తారు. ఇవాళ కాబట్టి ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు. ఇక్కడ ఎట్లయితే డబ్బులు మునుగోడులో తీసుకొని బీజేపీకి వేసిరో, హుజురాబాద్లో, దుబ్బాకలో, ఇక్కడ కూడా ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు. ఎవరైతే న్యాయంగా, ధర్మంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే పనిచేస్తుందో తప్పకుండా బీజేపీకి ఓటేస్తారు. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారంటూ గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా పటాన్చేరులో బీజేపీ ప్రచారం. కెమెరా పర్సన్ నరేష్తో మహేందర్ రెడ్డి, పటాన్చేరు.